ఇప్పటి కాలపు పాస్టర్లను చూడండి, బైబిల్లో ఉన్నది చెప్పరు. దేవుడు చెప్పమన్న కఠినమైన మాటలు చెప్పరండి, అస్సలు చెప్పరు. మనుషులు నొచ్చుకుంటారండి, మాట్లాడరు. ఆహా, మనుషులకు ఏది ఇష్టమో అదే మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు దేవుని నుండి సత్యం ఎలా పడుతుంది? బోధకుడు గాని, వాక్యోపదేశకుడు గాని, సంఘ కాపరి గాని ఎప్పుడు మనుషులను సంతోషపెట్టే బోధలు చేయకూడదండి. మనకు నచ్చిన మాటలు చెప్పకూడదు. ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్నవే చెప్పాలి, బైబిల్ చెప్పమన్నవే చెప్పాలి, హెచ్చరిక మాటలే చెప్పాలి. ఇప్పుడు కూడా కష్టాలలో ఉంటే ఎప్పుడన్నా పరిస్థితులను బట్టి ఆదరణతో కూడిన మాటలు వెళ్ళి వ్యక్తిగతంగా కూర్చుని మాట్లాడాలి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, వెళ్ళి ప్రార్థించి ధైర్యం చెప్పు. ఏ కుటుంబంలో ఉన్న విషాదం సంభవించిందా, ఎవరైనా మరణించారా, వెళ్ళి కూర్చోబెట్టి ఓదార్చి ఆదరణ కలిగించే మాటలు చెప్పు. అలా కాకుండా సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ఒకే విధమైన మాటలు చెప్పి, అనగా అందరికీ ఆదరణతో కూడిన మాటలు, అందరికీ ఆశీర్వాదాలతో కూడిన మాటలు కనుక చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ప్రజలు దానికి అలవాటు